వెల్కమ్ టు ఐ న్యూస్. కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా మాయ కాలేదు. లాక్డౌన్లు, ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల ముందు కన్నీటి దృశ్యాలు ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డు సంచలన హెచ్చరిక చేస్తుంది. ఈ బోర్డు ఆన్ ది ఎడ్జ్ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధంగా లేదని స్పష్టం చేస్తుంది. ఇదే సమయంలో ఆఫ్రికాలో అరుదైన ఎబోలా వైరస్ కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు హై అలర్ట్ లోకి వెళ్లాయి. కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తాయని అంతా భావించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని WHO మద్దతుతో పనిచేస్తున్న గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డు వెల్లడించింది. ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్ నివేదిక ప్రకారం దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం తగ్గిపోయింది. వ్యాక్సిన్ సమానత్వం దెబ్బతింది. ఆరోగ్య రంగానికి నిధులు తగ్గిపోయాయి. పేద దేశాల వైద్య వ్యవస్థలు మరింత బలహీనపడ్డాయి. ఇదే సమయంలో మధ్య ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా దేశాల్లో బున్ని బుగ్యో అనే అరుదైన ఎబోలా స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్కు ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం ప్రపంచ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే డజన్ల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ముఖ్యంగా ఈ వైరస్ నగర ప్రాంతాలకు చేరుకోవడం మరింత ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. కాంగో రాజధాని కిన్షాసా, ఉగాండా రాజధాని కంపాలా వరకు కేసులు నమోదవడంతో వైరస్ నియంత్రణపై ఆందోళనలు పెరిగాయి. ఎబోలాతో పాటు ఎంపాక్స్, బర్డ్ ఫ్లూ, హాంటా వైరస్ వంటి వైరస్లు కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నాయని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణాలు, యుద్ధ పరిస్థితులు, పేదరికం వంటి కారణాల వల్ల భవిష్యత్తు మహమ్మారుల ముప్పు మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కరోనా సమయంలో వ్యాక్సిన్లపై వ్యాపించిన తప్పుడు ప్రచారం మాదిరిగానే భవిష్యత్తులో కూడా సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో ఫేక్ న్యూస్ వ్యాపించే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. ఏ టెక్నాలజీ వైరస్ వ్యాప్తిని ముందుగానే గుర్తించడంలో సహాయపడినా అదే టెక్నాలజీ తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ వంటి అధిక జనసాంద్రత కలిగిన దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలు, అత్యవసర వైద్య సదుపాయాలు, వైరస్ ట్రాకింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.